హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే సేవ్ పూరి ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఈ పూరీలు ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో తీసానండి, అది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వాచ్ చేయండి. సేవ్ పూరికి మనం శనగపిండి తీసుకుని దాంట్లో పసుపు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు సేవ్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలాగ సన్న జాలి పెట్టుకుని మనం సేవ్ వేసేసుకుందాం. ఇలాగా రెండు వైపులా మనం ఫ్రై చేసుకుంటే మన సేవ్ రెడీ అయిపోతుందండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. యాక్చువల్లీ పిల్లలైతే సేవ్ ఇలాగే తినేస్తారండి, తినే వాళ్ళకి ఇలా కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనం సేవ్, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇంకా పొటాటో ఉడకబెట్టుకుని స్మాష్ చేసి పెట్టుకుందామండి. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. దీంతోపాటు పెరుగు కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడు మనం పూరీలు ఇలా క్రష్ చేసుకుని దీంట్లో ఫస్ట్ మనం ఆలు మిక్చర్ని యాడ్ చేసేసుకుందాం. ఇలాగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకున్నాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. సో దీంట్లో మనం ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకుందామండి, పెరుగు యాడ్ చేసుకుందాము. పెరుగు ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చండి. సో దీంట్లో ఇప్పుడు మనం క్యారెట్ తురుము ఇంకా కట్ట యాడ్ చేసేసుకుందామండి. సో నాలాగా పానీపూరి లవర్స్ ఉంటారు కదండి, రోజు బయట తినలేం కదా, అందుకనే ఇంట్లోనే మన హెల్తీ వర్షన్లో గోధుమ పిండి ఇంకా రవ్వతో పాటు మనం తయారు చేసుకున్నామండి ఈ పూరీలు. సో ఇవి చాలా హెల్తీ అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనం మింట్, కొరియాండర్ ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనం చిల్లీ పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకుందామండి. సో ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఇంట్లోనే మన యమ్మీ సేవ్ పూరి రెడీ అయిపోయిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ వర్షన్లో ఈవినింగ్ పిల్లలకి మంచి మంచి స్నాక్స్ రెడీ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ మరి.